న్యూస్ ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. దొంగ ఓట్ల రచ్చ ఢిల్లీ లెవెల్లో హిట్ పుట్టిస్తోంది. దొంగ ఓట్లపై వైసీపీ, టీడీపీ, బీజేపీ ఒకే రోజు సీఈసీ గడపతోకి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఎంపీ విజయసాయి ఆధ్వర్యంలో వైసీపీ ఎంపీల బృందం సీఈసీని కలిసి టీడీపీపై ఫిర్యాదు చేసింది. ఏపీలో ఓటర్ల డేటాను సేకరిస్తోన్న టీడీపీ దాన్ని లండన్, న్యూయార్క్లలోని సర్వర్లలో నిక్షిప్తం చేస్తోందంటూ సీఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది. టీడీపీ కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఏపీలోని ఓట్ల జాబితాలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని టీడీపీ ఎంపీలు సీఈసీని కలిశారు. దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను సైతం వాలంటీర్లు భయపెడుతున్నారని, ఇదే విషయాన్ని సీఈసీకి తెలిపామని చెప్పారు. ఇక ఇదే అంశంపై బీజేపీ నేతలు కూడా సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఒక్కో ఇంట్లో 67 ఓట్లు సృష్టించారని ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. ఇదే విషయాన్ని నియోజకవర్గాల వారీగా సీఈసీకి అన్ని వివరాలు అందజేశామని పురంధేశ్వరి చెప్పారు. 3 ప్రధాన పార్టీలు ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవడం, ఒకే రోజున గంటల వ్యవధిలో ఫిర్యాదులు తీసుకోవడంతో ఏపీ రాజకీయాలు సడన్ గా హిట్ ఎక్కాయి. మరి సీఈసీ నిర్ణయం ఎలా ఉంటుందన్నదే ఉత్కంఠ రేపుతోంది. డూప్లికేట్ ఓట్స్ ఏపీలో, తెలంగాణలో ఒక స్లైట్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్ ఇప్పుడు అయోధ్య రామ్ రెడ్డి, అయోధ్య రామి రెడ్డి, ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం, తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం, లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం, లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం, లేకుంటే జెండర్ మార్చడం, లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం, లేకుంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ని చేయడం అన్నటువంటిది, ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ల్యాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్, నెంబర్ వచ్చి ఒక 4,30,264 ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయినాయి, ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఓటర్ల రిజిస్ట్రేషన్, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, నల్ అండ్ వాయిడ్, వీటినన్నింటినీ కూడా నల్ అండ్ వాయిడ్గా పరిగణించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. తెలంగాణ ఓటర్సు ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేయించారు. తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇక అక్కడ పార్లమెంట్ ఎలక్షన్సే ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి బోర్డులు పెట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేసుకోవాలనుకున్నారో ఒక డ్రైవ్ను తెలుగుదేశం